నందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా వందనాలండి. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ఆహ్వానించినటువంటి దైవజనులు మరి పాస్టర్ ఆశీర్వాదం గారికి, వీరదాస్ ఆశీర్వాదం గారికి, అదేవిధంగా మన్యం ప్రభాకర్ రావు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మీ అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా డిసెంబర్ సీజన్లో కలుసుకోవలసింది, మరి కలుసుకోలేకపోయాం. మరి పాస్టర్ గారు చెప్పారు కదా, మా అబ్బాయి మరి దానికి సమయం ఉన్నదని. ఆ సమయం ఇప్పుడు ఉంది కనుక ఆ సమయం కోసం ఎదురు చూడాలి. నిజమే, ఒక చెరుగడ్ని ఒక చెరుగడ్ని ఏ విధంగా రసం పిండుతారో నేను ఒకసారి పరిచర్యకి వస్తున్నా. నరసరావుపేట వచ్చేలాగే ఒక ఆయన చెరుకు రసం అమ్ముతున్నాడు. ఒక గ్లాస్ చెరుకు రసం ఇవ్వండి సార్ అన్న. ఫ్రెష్ కావాలి కదండి, ఫ్రెష్ ఇవ్వండి అన్న. మంచి చెరుకు తీసుకొని దాని గాను దేంట్లో అండి మిషన్లో వేసి తిప్పాడు. ఫస్ట్ క్లాస్ అనేటువంటి జ్యూస్ వచ్చింది. అంతటితో వదిలిపెట్టలా, దాన్ని రెండోసార్లు వేసాడు. కొంచెం వచ్చింది, అంతటితో వదిలిపెట్టలా, మళ్ళీ వేసాడు. ఏమంతా 2 బొట్లు పడ్డది. అన్నాను, పాస్టర్గా ఏమంటే ఇప్పుడు ఒకసారి వేసారు కదా, ఇంకా దాంట్లో జ్యూస్ ఏముంది సార్ అని అంటే ఆయన అన్న మాటని తెలుసా, ఏమంటే మీరు పాస్టర్ గారే కదా, ఎట్టి పరిస్థితులు కూడా ఈ చెరుకు తిప్పిని బరిగొడ్లు కూడా తినకూడదు. ఏం తినకూడదండి? బరిగొడ్లు కూడా తినకూడదు. అట్ట చేస్తేనే జ్యూస్ వస్తుంది. అంటే ఆ పిప్పి పక్కనే ఉంది, పక్కన గేదెలు మేస్తున్నాయి. ఇవి తినవండి, ఇవి తినవు. ఇవి చాలాలో ఎరువు వేస్తారు, అంతేగాని పశువులు తినడానికి కాదు. ఆ విధంగా నన్ను పిప్పించేశాడు మా కుటుంబాన్ని. పిండేడు. ఒక సహోదరి ఆకలి అవుతుంటే ఆ బాధ ఏంటో తెలుసుకోవడానికి మాకు ఆకలి నేర్పాడు. బైబిల్ చెప్తుంది కదా, ప్రేమ దేవుని మూలముగా పుట్టుచున్నది, ప్రేమని ఎరిగినవాడు దేవుడిని ఎరిగిన వాడై ఉన్నాడు, దేవుడు వాడిని ఎరిగిన వాడై ఉన్నాడు, ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేరుస్తుంది. ఏమండి, పౌలు గారు ఏం చెప్పాడు? నాకు ఎంత ఆస్తున్నా ఎంత చేసినా ప్రేమ లేకపోతే అంత వెయిన్ అండి, ఎంత వ్యర్థం, ఎందుకు ఈ సేవ చేయడం వేస్ట్. కనుక మా మూల పాయింట్ ఏంటంటే, మా మినిస్ట్రీ యొక్క మూల రాయి ప్రేమించడం. మా దగ్గరికి ఎంతమంది పాస్టర్లు వస్తూ ఉంటారు, అది ఎప్పుడు పాస్టర్లు వస్తూనే ఉంటారు. ఏ పాస్టర్ని మేము ఒట్టి చేతులు పంపించాం, అన్నం పెట్టకుండా పంపించాం. ఎందుకంటే మేము అది ఎరిగి ఉన్నాం కాబట్టి. కనుక ఎంతో శ్రమ పెట్టాడు దేవుడు, కొలిమిలో కాల్చాడు. నా మాట వింటాను ప్రభువా, నువ్వు చెప్పినట్టు చేస్తాను, గుంజుడిది ఇస్తాను, కూర్చో, నిలబడు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఏ విధంగా క్రిమినల్స్ కొడతారో ఆ విధంగా నలిపాడు. అందుకని దైవజనుడిని ప్రేమించకపోతే మాకు భయం. కనుక చాలా చక్కగా చెప్పాడు మా విజయ్. మా అబ్బాయి విజయ్ మా దగ్గరే ఉన్నాడు, మా దగ్గరే పెరిగాడు, మా దగ్గర సేవలు తిరిగాడు. మా విక్రమ్ మహర్షి వేరే చోట చదువుకున్నారు కాబట్టి మా బాధలని మా అబ్బాయికి బాగా తెలుసు. కనుక సహోదరులు, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే, మీరందరూ మనందరం సహోదరులు అండి. ఇప్పుడు మా ముగ్గురు అన్నదమ్ములు, మా బ్రదర్కి ఏదైనా బాధ తగిలితే నేను బాధపడతాను కదా, అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రార్థనలో మేము షేర్ చేసుకుంటాం, క్రియలు చూపిస్తాం. చక్కగా చెప్పిన దాన్ని బట్టి విజయ్కి ప్రత్యేకమైన వందనాలు. దైవజనులందరూ కూడా పేరు వందనాలు.
చూడండి, దేవుని వాక్యం చెప్పుకుందాం. నేను ఎక్కువగా చెప్పను. మనిషి ఎనగలిగిన కెపాసిటీ ఒక 40 నిమిషాలే. ఏమండి, మీలో చదువుకున్న వాళ్ళు మంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. దేవుని వాక్యం కానీ, లేకపోతే ఈ ఎలిమెంటరీ స్కూల్ కానీ, కాలేజీలో కానీ, యూనివర్సిటీలో కానీ వినగలిగిన కెపాసిటీ ఎంతండి? 40. తర్వాత వినరు. అది వినడానికి ఇంటెలిజెన్సీ ఉండదు, కెపాసిటీ ఉండదు. కాబట్టి మీకు 40 నిమిషాలే చెప్తాను, జాగ్రత్తగా వినండి. దైవజనుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని తవ్వాలి. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. జీవింపజేసే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. చంపే దేవుడు అంటే అక్షరం. అక్షరం యేసు ప్రభుని చంపింది. నిన్ను నేను ఎందుకు చంపదు? చంపే అక్షరాన్ని మనం చంపాలి. వాక్యం అనే శుద్ధితోటి దాన్ని పగలగొట్టాలి. దేనండి? అక్షరాన్ని పగలగొట్టు. ఏమంటే 24/7 360 రోజులు దైవజనులు చేసే పనులు ఏంటంటే, చంపే అక్షరాన్ని నువ్వు చంపకపోతే అది నేను చంపింది. యేసు ప్రభునే చంపింది. నేను చంపడం పెద్ద విశేషం ఉందండి. అక్షరం నువ్వు చంపు. అక్షరములో సత్యం ఉన్నది, లోతుగా ఉన్నది సత్యం. ఏమంటే ఎప్పుడు చెప్పిందే చెప్తున్నావు అనకూడదు. ఇవాళ చెప్పింది రేపు చెప్పకూడదు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పకూడదు. ఆయన బాధ ఎలా ఉందండి? క్రొత్తగా ఉంది. 360 రోజులు యేసు ప్రభు వాక్యం చెప్పాడు. ఎప్పటికప్పుడే ఫ్రెషే. నేను చెప్పిన వాక్యం అని చెప్పలా. ఇవాళ చెప్పిన వాక్యం రేపు చెప్పడం. మా పిల్లలకి అదే, మా విజయ్కి అదే చెప్తాను. మా పిల్లడు కూడా ఎప్పుడు వాక్యం చదువుతూ ఉంటాడు. చదవాలి. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. పరిశుద్ధాత్మ దేవుడు బయటికి రావాలి అంటే విత్తనం చావాలి. ఏమంటే చాలా విత్తనాలు వేస్తున్నారు కదా, మన చాలా విత్తనాలు వేస్తున్నారు. అది చిక్కుడు గింజ కానీ, పత్తి గింజ కానీ, గోధుమ గింజ కానీ, ఏ గింజ కానీ పొలంలో వేస్తే ఏమవ్వాలి? అది ఏమండి? చనిపోవాలి. అన్లెస్ ఇట్ డై ఇట్ రిమైన్స్ ఎలోన్. అది అట్లా నిలబడింది. చనిపోతే అట్టే ఉంటుంది. చనిపోతే విస్తారంగా ఏమొస్తుందండి? విస్తారంగా ఫలిస్తుంది. చంపు, వాక్యాన్ని చంపు, అక్షరాన్ని చంపు. సహోదరుడా, ఒక అక్షరంలో 66 పుస్తకాలు తవ్వచ్చు. ఏమంటే అక్షరం ఒకటే. ఆదియందు దేవుని వాక్యం ఉండెను అనే మాటలో 66 పుస్తకాలు చదవాలి, చంపాలి, అడగాలి. ప్రభు నాకు కొత్త విషయాలు చెప్పు. నిన్న చెప్పిన నాకెందుకు ప్రభా? ఒకళ్ళు చెప్పిన నాకెందుకు? నాకు ఇప్పుడు చెప్పు, ఇప్పుడే చెప్పంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఈ అక్షరంలో ఉన్న సత్యాన్ని దేవునికి బయలుపరుస్తాడు. అంతేగాని నేను చదివాను కదా ఊరికి కుదరదు. నేను భోజనం చేసాము. నేను భోజనం చేస్తున్నావా? బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, ఈవినింగ్ మీల్స్ కూడా చేస్తాం. లోక సంబంధమైన ఆహారానికి మనం దాఖలు కలిగి ఉంటే మరి యేసు ప్రభు వాక్యాన్ని చంపవు. నువ్వు అక్షరాన్ని చంపు. దాంట్లో వాక్యం ఉన్నది. చూడండి, ఇవాళ వాక్య అంశం ఏంటంటే ముళ్ళ కిరీటము. ఏంటండి? ముళ్ళ కిరీటము. అల్లిన ముళ్ళ కిరీటము, అల్లిన ముళ్ళ కిరీటము. యేసు ప్రభువుని బంధించి, ఏమండి, బంధించి జూలియస్ సీజర్ చక్రవర్తి పిలాతుకి అప్పగిస్తే, పిలాతు సైనికులకు అప్పగిస్తే, సైనికులు యేసు ప్రభువుని సన్నిహిత సభలో, ఆ కాన్ఫరెన్స్ హాల్లో, ఖైదీలను శిక్షించే హాల్లోకి తీసుకుని వెళ్ళి యేసు ప్రభు మీద ఉమ్మి వేసి ఏమేశారండి? నీతి సూర్యుడు ఉమ్మి మీద ఏమేశారు? నీతి సూర్యుడు యేసు ప్రభు వారు నీతి సూర్యుడి మీద ఉమ్మి వేస్తే 5 బకెట్లు అయిందంట. ఎన్ని బకెట్లు అండి? యేసు ప్రభు మీద సైనికులు వేసిన ఉమ్మి కాదు, యూదులు వేసిన ఉమ్మి.
యేసు ప్రభువుని యెరూషలేము మొత్తం కొట్టుకుంటూ ఆ నా భాష అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆ యెరూషలేములో ఉన్న ప్రతి వీధిని తిప్పుతూ ఊరకు పంపించడం ఉమ్మేశారంట. అది చూసేటువంటి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ రోడ్డును చూసేవాళ్ళు కాకరించి ఉమ్మేశారంట. యేసు ప్రభువుని కేవలం ఆ శిక్షించే హాల్లో సైనికులు మాత్రం ఉమ్మేశారు. యేసు ప్రభువుని గొల్గొతా కొండ మీదకి తీసుకునేటప్పుడు ఎదురొచ్చిన ప్రతి వాళ్ళు యేసు ప్రభు మీద వేశారండి, ఉమ్మి వేశారు. ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుంటే అబ్బానిస్తారా, ప్రేమిస్తారా? ఏమండి? ఒక అమ్మాయిని కాని పని చేశాడు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బజార్ నడిపించుకొని తీసుకెళ్తున్నారు. ఏం చేస్తారు బ్రదర్? ఇరుగు పొరుగు ఏం చేస్తారు? హేళన చేయడం, ఉమ్మేస్తారు. ఎలాంటి మా సమాజంలో ఎందుకండి తీసుకెళ్ళండి, జైలు వేయండి అన్నట్టుగా యేసు ప్రభువుని ఆ యెరూషలేము వీధిలో తిప్పుకుంటూ ఆ గొల్గొతా కొండ తీసుకెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఉమ్మేశారు. నీటి సూర్యుడు ఉమ్మి మీద ఆ ముఖం మీద వేసారండి, ఉమ్మేస్తే అకార్డింగ్ టు బైబిల్ లీజికల్, బైబిల్ శాస్త్రంలో చెప్తున్నారు కదా, ఎన్ని బకెట్లు అయినండి? 5 బకెట్లు అయిందంట. ఆ ఉమ్మి మరియమ్మ తుడుస్తుంటే, సిలువ మీద తుడుస్తుంటే, సిలువ మీద కారుతున్న యేసు ప్రభు సిలువ చనిపోతే అరిమతైన యేసేపు, యోహాను, శిష్యులు, ఆ స్త్రీలందరూ కూడా యేసు ప్రభు ఉమ్మిని తుడుస్తుంటే బకెట్ పెట్టారంట. ఎన్ని బకెట్లు అయినాయండి? 5 బకెట్లు అయినాయి. ఎంత ప్రేమమైనండి ఆయన, నీతి సూర్యుడు. పరలోకంలో యేసు ప్రభు నడుస్తుంటే 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు సృష్టి యావత్తు గడగడగడ వణుకుతూ సాష్టాంగ నమస్కారం చేస్తారు. సాష్టాంగ నమస్కారం చేస్తారండి. పక్క బోర్లుగా నమస్కారం చేస్తాడు. చేస్తూ ఏమంటారు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడే యేసు ప్రభు ముఖం మీద వేసారండి. ఎన్ని బకెట్లు? 5 బకెట్లు. ఏమండి? ఆ మరియమ్మ తుడిసిందంట, తుడిస్తే బకెట్ పెట్టిందంట. ఎన్ని బకెట్లు? సిలువ దగ్గర ఎన్ని బకెట్లు కానిందండి? సహోదరుడా, యేసు ప్రభు మీద ఆ శిరస్సు మీద కిరీటం పెట్టారంట. అది ముళ్ళ కిరీటం. ఏ కిరీటం అండి? ముళ్ళ కిరీటం. ఏమండి? మనకు తెలిసిన సత్యం ఇది. యేసు ప్రభు సిలువేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు? బైబిల్కి రికార్డెడ్గా లేదు. యేసు ప్రభు ఏ సంవత్సరం పుట్టింది, ఎప్పుడు పుట్టింది బైబిల్లో రికార్డెడ్ లేదు. ఈవిందో అయినప్పటికీ మనం యేసు ప్రభు ఇప్పుడు పుట్టి 2020 సంవత్సరాలని మనం చెప్తాం. ఇది మనకు తెలిసిన సత్యం. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద లైన్ ఫౌండేషన్ అబౌట్ దిస్ క్రియేషన్, జీసస్ క్రైస్ట్ హ్యాస్ బీన్ క్రూసిఫైడ్ విత్ హెవెన్లీ ఫాదర్. సృష్టించక మునిపే, ఏమండి, జగత్తు పునాది వేయబడక మునిపే భూమి రవ్వంతా ఏమండి ఏర్పరచము. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23, 24, 25 చదవండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23, 24, 25 చదవండి ఒకసారి. ఆదికాలం ఇంటూ అనాదికాలం. ఇట్ ఈస్ అన్కౌంటబుల్ పీరియడ్, ఇట్ ఇస్ అన్కౌంటబుల్ టైం. మనకు ఆదికాలం తెలుసు, ఆదాము అవ్వను సృష్టించింది అప్పటి నుంచే తెలుసు. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు?
సొలొమోను చేత అనాది కాలము మొదలుకొని, ఆ లెక్క మనకు తెలియదు, అదే ఏ టైం అని మనకు తెలియదు. నీవు నేను పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభువుని అడగాలి. అనాది కాలం అంటే ఎప్పుడు ప్రభు అని తండ్రిని అడగాలి. తెలియని మనం ఎందుకు చెప్పుకోవాలి? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి కాలమున పూర్వం తర్వాత, పూర్వం అంటే బిఫోర్ ద క్రియేషన్. నేను నియమింపబడి, హి వాజ్ అనాయింటెడ్, హి వాజ్ అపాయింటెడ్, హి వాజ్ అనాయింటెడ్ ఫర్ ద క్రూసిఫికేషన్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. తండ్రి చేత శిక్షించబడటానికి, నీ పాపం నా పాపం మోయటానికి తండ్రి చేత నియమించబడిన వాడు యేసు ప్రభు వారు. తర్వాత ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇప్పుడు పుట్టాడండి, అప్పుడేమి లేవు, ఏమి లేవు అండి. బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాయి, ఏమి లేవు. కానీ మనం ఏం చెప్తామంటే డిసెంబర్ 25 పుట్టాడండి, యేసుప్రభు ఎప్పుడోసారి పుట్టాడు కదా. ఏమైనా అడిగితే మనకు పెద్ద వాదన, యూట్యూబ్లో వాదన. లేదు కదండి పీరియడు, టైం లేదు కదండి, మీరు యాడ్ చేస్తున్నారంటే ఒక దైవజనుడు చెప్పాడు, అయా పుట్టాడు కదా, ఏదో ఒక రోజు పుట్టాడు కదా, మన అది చేసుకొని వాళ్ళు ఒప్పుకోవట్లా లేదు మీరు చేస్తున్నారు, వాళ్ళందరి రీజన్ ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే అనాది కాలంలో పుట్టాడు. ఎప్పుడు మనకు తెలుసా? అది తెలీదు. నేను పుట్టి తిని జ్ఞానమైన యేసు ప్రభు సర్టిఫై చేస్తున్న పుట్టానండి. తర్వాత పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలకు పుట్టుకుంది. ఏది పుట్టుకుందండి? కొండలకు పుట్టుకున్న మౌంటైన్ హ్యాస్ బీన్ బార్న్. పుట్టక మునుపు దాని మైదానములు ఆయన చేయక మునుపు నేల మట్టిని, ఎంతండి, ఎంత చెప్పండి, రవ్వంత అంటే ఎంత? ఇట్ ఇస్ స్మాల్ స్పెక్ ఇన్ ద ఐ అన్నారు. చాలామంది అవునండి బైబిల్ పండితులు, రవ్వంత అంటే ఎంతండి, నీ కంట్లో రవ్వందయ్యా అంటారు. దానికంటే చిన్నదే. ఇట్ ఇస్ ద స్మాల్ స్పెక్ ఇన్ ద ఐ. నలుసు కంటే చిన్నదైన భూమి సృష్టించబడక మునిపే నేను పుట్టానండి. పుట్టిన తన కుమారుడికి తండ్రే ముళ్ళ కిరీటం వెళ్ళాడు. ఎవరండి? యూదులు కాదు, జూలియస్ చక్రవర్తి నుండి పొంతి పిలాతు కాదు, ఇశ్రాయేలు ప్రజలు కాదు, నీవు నేను కాదు, తండ్రే ఏం చేశాడండి? ముళ్ళ కిరీటం వెళ్ళాడు. ముళ్ళ కిరీటం అంటే మామూలు ముళ్ళు కాదు. ముళ్ళు అంటే ఏంటండి? ఏమండి, నువ్వు బాగా పాపం చేయకున్నంతకాలం బాగానే పండిద్దండి పొలం. ఆదాము, నువ్వు పాపం చేయనంతకాలం ఈ భూమి సస్యశ్యామల పండిద్దే, అసలు ప్రాబ్లం బాగానే పండిద్ది. నువ్వు ఇప్పుడే పాపం చేసి భూమి ఏమైందండి? భూమి ఏమైంది? పాపము చేసిన మరుక్షణమే భూమిలో దేవుడిని బ్రదర్ ముళ్ళ పొదలు, బలు రక్కసి చెట్లు. ఎవరిని మేము ఇప్పుడు వస్తున్నాం, మా అబ్బాయి ఇటు తీసుకొచ్చాడు. ఇటు చూస్తే అడవి, ఇటు చూస్తే అడవి. అడవిలో ఎలాంటి ముళ్ళు ఉన్నాయి? ఏమండి, మామూలు ముళ్ళు కాదు, బహు షార్ప్గా ఉన్నాయి. అలాంటి ముళ్ళు పుట్టినాయి అంట. ఎవరు పాపం చేస్తే? ఆదాం పాపం చేస్తే. ఆదాము ఇన్నాళ్ళు చేసావు కదా, ఇప్పుడు ఈ 3 కంపలన్నీ కొట్టి. అర్థమవుతుందండి వాక్యం? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరు అర్థం అండర్స్టాండ్ వాట్ ఐమ్ సే? మీకు అర్థం కాదు చెప్పండి, ఆపేస్తాను. ఏమన్నాడండి? ఆదాము, నువ్వు పాపం చేసావు, నీ కర్త నువ్వు అనుభవించు. ఇక్కడ మంచి పంట పండదు, మంచి గోధుమ పండదు, సస్యశ్యామలైన పంట పండదు. ఏం పడదు? బలు రక్కసి చెట్లు, ముళ్ళ పొదలు, బ్రహ్మ గత పొదలు, బ్రహ్మ జముడు పండిద్దే. ఆ ముళ్ళు కాదు, యేసు ప్రభుకి అల్లింది ఆ ముళ్ళు కాదు. తండ్రి తన కుమారుడు పుట్టిన మరుక్షణమే
అనాది కాలంలో పుట్టిన పసిబిడ్డకు ఏం ముళ్ళేటంటే చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ చదువుకున్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం చదువుకున్నాం. మరణపు ముళ్ళు పాపము. చూడండి, ముళ్ళు ఇట్ షార్ప్. ఎంత షార్ప్ అంటే మన కోడి పందాలు వేస్తారు, అంతేనా? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏ పందాలు వేస్తారు? కోడి పందాలు వేస్తారు. ఎవరికి కోడి పందాలు వేస్తారు ఎరుగుతురా మీరు? మనకు తెలీదు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏం వేస్తారండి? దాని కత్తి ఇంత కత్తే, దాన్ని పట్టుకోవాలంటే భయం అంట. మీరు గడ్డం చేసిన సూపర్మాక్స్ బ్లేడ్ అది తెగిందా మనకు తెలీదు. తెగిన తర్వాత బ్లడ్ స్టెప్ తెలుస్తుంది తన పవర్ ఏందో. అలాగే ఈ కత్తిని కట్టేవాడు వివేకై ఉండాలంట, నేర్పరై ఉండాలంట. ఏమాత్రమో అశ్రద్ధ చేసేదనుకో ఆ కత్తి ఇడి తగిలిద్దంట. కట్టేవాడికి తగిలిద్దంట, ఎమ్మట అయిపోతాడంట. అంత పొదునైంది. ఏ కత్తి అది? కోడి కత్తి. అటువైపున పొదును ఉంది, ఇటువైపున పొదును ఉంది. అందుకే ఈ కత్తులు కట్టేవాళ్ళకంట, ఏమంటే కత్తిలు కట్టే కదా నీకు ఎంతైనా ఇస్తుంది జాగ్రత్త. నేర్పరి అయిన వాడికే, వివేకైన వాడికే కత్తి కట్టేటప్పుడు కోడి అటు ఇటు కదిలేడిద్ది. దాన్ని వివేకముతో కట్టాలి కత్తి. అలాంటి వాడిని ఎన్నుకుంటారట. దేవుడంట ఏములండి? ముళ్ళు మీరు చదివాక ఏములేదండి? మరణపు ముళ్ళు. ఇట్ ద షార్పర్ దాన్ two-edged sword. 2 అంచుల పొదుగైన కత్తి, ముళ్ళు. ఆ ముళ్ళు నీ ముళ్ళు, నా ముళ్ళు, అందరములో లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా. అప్పుడు ఆదాం పుట్ల. ఆది కాలంలో ఆదాం పుట్టిందే మనకు తెలుసు. అనాది కాలంలో తన కుమారుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు అన్నాడట, నాన్న తీసుకెళ్తున్నారంటే కట్ల పైన పెట్టావు, అంతా బాగానే పెట్టావు, నిప్పు చేతికి ఇచ్చావు, మనం వెళ్తున్నాం నాన్న. అసలు ఈ నరకటానికి బలి పశువు ఎక్కడ అడిగాడంట? ఏం మాట్లాడదా కుమారుడు? అయ్యా యెహోవా చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. అయ్యా ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు విజయ్కి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఆ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు? ఇస్సాక్కి ఎన్ని సంవత్సరాలు? మంచి యవ్వనస్తుడండి. 10th క్లాస్ అదే ఈడు. వాళ్ళ నాన్న పెద్దవాడు అయ్యాడు. ఇస్సాకు పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు వయసు 100 సంవత్సరాలు. ఇంకా పెరిగితే 110 సంవత్సరాలు వయసులో వాళ్ళ నాన్నగారు ఉన్నాడు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు అండి? 15 సంవత్సరాలు, 16 వయసు. మంచి యవ్వనస్తుడు. ఇట్లా అంటే వాళ్ళ నాన్న పడిపోతాడు. నేను బస్సు ఎక్కేటప్పుడు, క్షమించండి, బళ్ళు ఎక్కేటప్పుడు మా ముగ్గురు పిల్లలు పట్టుకుంటారు. మన జాగ్రత్తగా ఎక్కువ, జాగ్రత్తగా దిగు, మన ఇంటి దగ్గర మెట్లు జాగ్రత్తగా ఎక్కువ. ఒకసారి 4 సార్లు ఫోన్ చేస్తారు. వాళ్ళ నాన్నంట జాగ్రత్త పట్టుకున్నట్టు వాళ్ళ నాన్న ఈ కొండ ఎక్కుతున్నావు కదా, పడతావేమో నాన్న అని. పైన ఏముందండి? కట్టెల మూట ఉన్నది. చేతులు ఏముందండి? నిప్పు ఉంది, కత్తి ఉంది. వాళ్ళ నాన్న జాగ్రత్త పట్టుకున్నట్టు వాళ్ళ ఎవరండి? ఇస్సాకు. అబ్రహాముని జాగ్రత్త నాన్న, ఇది కొండ, ఇది చాలా ఏటవాలుగా ఉన్నది, నువ్వు పడతావు జాగ్రత్త. వాళ్ళ నాన్న ఏడ్చారంట, కన్నీళ్లు కార్చారు, ఏళ్ళు అయిపోయినాడు వాళ్ళ నాన్న నీళ్ళు. ఎవరి నీళ్ళండి? ఎంత ఏడ్చాడండి? ఆ కుమారుడికి బలివ్వాలి అడిగాడంట. సాత్వికంగా దీనంగా అంట. అంతా బాగానే ఉంది కానీ ఏంటి
అది పటేల్ కాదు. బలి పశువు ఏది? క్వశ్చన్ చేస్తే తండ్రి ఆన్సర్ లేదు. తండ్రి దగ్గర ఆన్సర్ ఏడుస్తున్నాడంట. ఇంటి దగ్గర మొదలుకొని పర్వతము దగ్గర దిగిలేంత వరకు ఏడుస్తానే వెళ్ళి ఏడుస్తూ చక్కగా పరిచయంట. ఏంటండి అది? చక్కగా బలిపీఠము పేర్చాను. ఇంటికి వచ్చి చదవండి. చక్కగా పేర్చాడు బలిపీఠం. ఎంత చక్కగా పేర్చేయండి. ఏడుస్తూ తండ్రి కుమారుడు చనిపోతే సమాధి తోవి వాళ్ళు ఎప్పుడు సంతోషించడం. తండ్రి తన కుమారుడు బలించేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఏడుస్తూ బలిపీఠం చక్కగా ఇంటికి చదవండి. చక్కగా పేర్చను. ఎంత ఏడ్చాడండి. తన కుమారుడు యేసుక్రీస్తు అదే వయసులో తీసుకుని వెళ్ళి ఏ కొండది? గొల్గతా. ఏ కొండ ఇది? ఆయన ఇచ్చింది మోరియా కొండే. యేసుక్రీస్తు చనిపోయింది గొల్గతా. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎక్కడ బలించినాడండి? పరిశుద్ధమైన కొండ. ఆ కొండకు తీసుకెళ్ళి చుట్టూ ఏం వెళ్ళాడండి? ముళ్ళ కిరీటం వల్లేను నేర్పడిన మేదరి అని యేసు ప్రభు తండ్రి చక్కగా అల్లాడంట. ఏ కిరీటం అదండి? ఇశ్రాయేలు ప్రజలకి సైనికులు ఆ ముళ్ళ కిరీటం సరిగా అల్లేరో లేదో మనకు తెలియదు, కానీ తండ్రి తన కుమారుడికి యేసుక్రీస్తుకి పాపమనే నియమంలో నాముల్లో లోకంలో ఉన్న పాపం ముళ్ళంతా కూడా ఎంత అవుతాయండి? ఎంత అవుతాయి? ఎన్ని ముళ్ళు అవుతాయి? ఒకసారి ఊహించండి. ఎన్ని ముళ్ళు అవుతాయి? లైక్ ఇట్స్ అన్కౌంటబుల్. లెక్కించలేము. సముద్రం దగ్గర ఇసుకలో లెక్కిస్తావేమో కానీ, నక్షత్రాలు లెక్కిస్తావేమో కానీ, వర్షం పడుతున్నప్పుడు తుప్పరు లెక్కిస్తావేమో కానీ ఆ ముళ్ళు లెక్కిస్తావా? ఇట్స్ అన్కౌంటబుల్ థింగ్. అన్ని ముళ్ళు గ్యాదర్ చేశాడంట. బహు పొదునైన ముళ్ళు, మనడపు ముళ్ళు, పాపం. ఏమండి? అంత ఏమిటా ఏడ్చాడు యేసు ప్రభు వారి గురించి. తండ్రి ఏడిస్తే ఏరులైపోయి 119వ కీర్తన 156వ వచ్చుకోండి. 119వ కీర్తన 163వ వచనము చదువుకోండి. 119వ కీర్తన 163వ వచనము చూడండి. జనులు చదువు ఒకసారి. 119వ కీర్తన 156వ వచనము. చదవండి. యెహోవా క్షమించండి. 163 జనులు 163 కూడా కాదు, 150 130 క్షమించి 136 130 చదువయ్యా. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందువల్ల ఎవరు కన్నీరండి? ఎవరు చాంద్ర ఎవరు కన్నీరండి? పరలోకపు తండ్రి కన్నీరు ఏరులై పారినో. ఒకవైపున ముళ్ళ కిరీటం అల్లుతున్నాడు. తన కుమారుని యేసుక్రీస్తుకి పరలోకపు తండ్రి అనాది కాలములో నీ పాపము నా పాపము అన్ని ముళ్ళని పేద వావేసి ముళ్ళ కిరీటం అల్లుతున్నాడు. ఒకవైపు నేను కాల్చున్నాడండి, కన్నీరు కాల్చున్నాడు. భూలోకం మొత్తం తడిపేసిందట కన్నీరు. ఏరులా ఏరులై పడుతుంది. ఇట్స్ ద రివర్స్ ఆఫ్ ద టీయర్స్. నువ్వు ఏడిస్తే ఎంతసేపు ఏడుస్తావు? ఎంత ఏడుస్తావు? ఒక అర్ధగంట ఏడుస్తావు, 2 గంటలు. మా మిస్సెస్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంది, అయ్యా నన్ను దీవించు, మా కుటుంబాన్ని దీవించు. మా పిల్లల విషయం నేను ఈరోజు కూడా ఏడుస్తూనే ఉంటా. మా 3 పిల్లల విషయంలో ఈరోజు కూడా ఏడుస్తాను. ఏడుస్తాను ఏడుస్తానంటే 4 బొట్లు లేదా 5 బొట్లు కాదు, అంతేనా? యేసు ప్రభు వారికి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుకి పాపం అనే ముళ్ళ రాసినాడు పెట్టి ముళ్ళ కిరీటం అల్లుతూ ఏడుస్తుంటే నీళ్ళు ఏమైనాయి అంటే నీళ్ళు ఏరులై పారేనో. చాలా ఆశ్చర్యం వేసింది కదా, ఆశ్చర్యం ఉంది కదా.
బైబిల్ చదివితే నా కళ్ళ నుంచి ఎంత ప్రేమ కలిగి. దేవుడు లోకం ఎంత ప్రేమించాడండి. పాపము లేని తన కుమారుడును పాపముగా చేసి అంతవరకు ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. 5:21 రెండవ పత్రిక, మొదటి పత్రిక 2వ పత్రిక చూడండి, రాసుకోలేదు. 5:21 ఎన్నో వచ్చిన ఎన్నో పత్రిక. ఎస్ ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యొగున్నట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా దేవుని తన కుమారుణ్ణి పాపముగా చేసెను. నక్షత్రములు చేశాడు, సూర్యచంద్రులను అరిశం చేశాడు దేవుడు, నిన్ను నన్ను చేశాడు దేవుడు. తన కుమారుడు ఏం చేశాడండి? పాపముగా చేశాను. ఎంత మాట అండి! పాపము లేని తన కుమారుడు. దేవుడికి అన్నీ తెలుసు కానీ పాపము తెలియదు. అన్ని అనుభవాలు ఉన్నాయి కానీ దేవుడికి పాపం చేసిన అనుభవం లేదు. లేని తన కుమారుణ్ణి నీ కోసం, నా కోసం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథముకున్న ప్రతి మానవుల కోసము ఏమి చేశాడండి? పాపముగా మార్చలా, పాపముగా చేశాను. నక్షత్రములు చేశాడు, ఆకాశమును చేశాడు, భూమిని చేశాడు. తన కుమారుడు ఏ విధంగా చేశాడండి? పాపముగా చేశాడు. లోపలైతే పాపం లేదు, పరిశుద్ధుడు. తన కుమారుడు పరిశుద్ధుడు. ఆయన పుట్టినప్పుడు ప్రపంచం మొత్తం కూడా, పరలోకం మొత్తం కూడా పరిశుద్ధుడు కొనియాడుతున్న తన కుమారుణ్ణి ఎంత రాసండి? పాపపు రాసి ఎంత రాసి ఒక చేలో గోధులు పడి అనుకోండి, అన్నీ ఒక చోట గ్యాదర్ చేసి ఎన్ని అవుతాయి? ఊర్లో ఉన్న పొలంలో ఉన్న గోధువులన్నీ ఒక చోట గ్యాదర్ ఎన్ని అవుతాయి? అది ఇండియాలో ఉన్న గోధువులు మొత్తం ఒక చోట పోగు చేస్తే లెక్కించగలవా? అసలు ప్రపంచంలో ఉన్న గోధువులు మొత్తం ఒక చోట పోగు చేస్తే ఎన్ని గోధువులు అవుతాయి? లెక్కించలేము. ప్రపంచంలో ఉన్న ప్రతి పాపాన్ని ముళ్ళు అనే పాపాన్ని తీసుకొని వచ్చి ముళ్ళ కిరీటం చేశాడు. ముళ్ళ కిరీటం చేసి యేసు ప్రభు తల మీద పెట్టాడు. యేసు ప్రభు తల మీద ఎందుకు పెట్టాడు? తలలో ఏమున్నాయి? ప్రతి వెంట్రుకలో కన్ను ఉన్నది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. 2వ అధ్యాయం. జ్ఞాని కన్నులు తలలో ఉన్నవి. చాలు. జ్ఞాని అయిన యేసుక్రీస్తు ఎక్కడ అడగండి? తలలో ఉన్నాయి. నీ కళ్ళు నాలో ఉన్నాయి. నీ కళ్ళు ఎలా మన ఫేస్లో ఉన్నాయి, కనిపిస్తాయి. తల్ల ఉంటే ఆకాశం కనిపిస్తుంది. తల్ల ఎవరు కళ్ళు ఉన్నాయా? ఎరగం. అది చట్టానికి విరుద్ధం, అది ప్రకృతికి విరుద్ధం. తల్ల కళ్ళు ఉన్నాయంటే దేవుడు ఎవరు నమ్మరు. యేసుక్రీస్తు కళ్ళు ఎలా ఉన్నాయండి? తలలో ఉన్నవి. జ్ఞాని అని యేసుక్రీస్తు, జ్ఞానులకు జ్ఞాని యేసుక్రీస్తు, తన కుమారుడు యేసుక్రీస్తు కన్ను చూసి తల చూస్తే ప్రతి వెంట్రుకలో ఏమున్నదండి? కన్ను ఉన్నది. ప్రతి వెంట్రుకలో కన్ను ఉన్నది. గమనిస్తున్నాడ తండ్రి తన కుమారుడిని చూస్తున్నాడ. కన్నులో ప్రతి ఎంటుక ఏమైందండి? కన్నుగా చేసాడు. ఆ కన్నులో ఆ యొక్క ముళ్ళ కిరీటం ముళ్ళు పొడిచాడంట. ఏమండి? కళ్ళలో పొడిస్తే ఎలా ఉంటుందండి? ఏమండి? కళ్ళలో పొడటం ఏంటి? వాళ్ళంట శిరస్సు మీద పెట్టి ఒక రాడ్ తీసి కొట్టారంట. రాడ్ తీసి కొడితే ఎవరు యేసుప్రభు వేసేటప్పుడు
33.5 సంవత్సరం మంచి యవ్వనస్తుడు. ఆయన రక్తం కారిపోయింది. ఆ పరిధి వరకే కారింది. సైనికులు యేసు ప్రభు శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ రాడుతో కొడితే ఎక్కడ కారిందండి? ఆ పరిధి వరకే రక్తం కారింది. కానీ ఇక్కడ ప్రతి కన్నులో ముళ్ళు కిరీటం దిగబడిపోయిందంట. యెహోషువ గ్రంథము చూడండి ఒకసారి సహోదరులారా. 23వ అధ్యాయము 12-13 వచ్చి చదువుకున్న యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12-13 వచనాల్లో అన్ని వాక్యాల్లో కాదు, చూడ ఒక మాట ఉంటుంది. నీ ప్రక్కల మీద కొరడాగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. పాపము కంటిలో ముళ్ళుగా ఉన్నది. ఎవరి పాపం అండి? ఎవండి? యేసయ్య దగ్గరికి వస్తే ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఏదైనా అంటాడు. కానీ దేవుడు నా దగ్గరికి రావద్దు, నువ్వు వెళ్ళు అనడం. యేసయ్య నీ పాపాన్ని అన్నాడు. తండ్రి అయిన దేవా, ఇదిగో పురుషోత్తం పాపం, ఆశీర్వాదము గారి పాపం, దైవజనుల పాపం, లోకములో ఉన్న ఆదాము మొదలుకొని అంతమయ్యేటువంటి కడపటి ఆదామైనటువంటి ప్రతి మనిషి యొక్క పాపాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు? కిరీటంగా ఏ ముళ్ళండి అది? పాపము ముళ్ళుగా చేసి దాని కిరీటముగా మార్చి నా తలలో పెట్టమన్నాడంట. ఎన్ని కళ్ళు అయితే ఉన్నాయో అన్ని కళ్ళల్లో ముళ్ళు దిగబడిపోయినాయంట. ఏమండి? బైబిల్ మాట, నా సొంత మాటలు కాదు, వాక్యం నేను చెప్తున్నాయి. ఏమండి? పాపం అంట తలలో ముళ్ళుగా ఉన్నది. తలలోనే ఎందుకు ఉందంటే ప్రతి ఎంటుక కన్ను, ప్రతి ఎంటుకలో కన్ను ఉందండి. నువ్వు నీ యేసు ప్రభుని గురించి ఇప్పుడు అడగాక పరలోకం వెళ్ళిన తర్వాత అడుగో. గొర్రెపిల్ల కదా నీ ప్రభు, నీ కుమారుడు యేసు క్రీస్తు వారు, ఆయనకి ఎన్ని కళ్ళు అంటే నా కుమారుడికి 7 కళ్ళు ఉన్నాయి. పాపముగా మార్చినప్పుడు ఎన్ని కళ్ళు ఉన్నాయి ప్రభు? అసలు ఎంటుకలన్నీ కళ్ళే, ప్రతి ఎంటుకలో పాపము ముళ్ళు దిగబడిపోయిందంట. ధర్మశాస్త్రం అనే బండ తీసుకొని, ఆ రాడ్ కాదండి, నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే రాడ్ కాదు, పెద్ద బండ, శపించబడిన బండ. ఆ బండ తీసుకొని తన కుమారుడి మీద పాపము కిరీటం పెట్టి ప్రతి ఎంటుకలో ఉన్న ములులో దిగబడుతుందో లేదో చూసి దాని మీద ఏం కొట్టాడండి? ఆ బండ కాదు, పర్వతము, శపించబడిన పర్వతముతో కొడితే ఏమైపోయింది మొత్తం? అబ్బాయి ఎంత గొప్ప మాట! అంతగా ప్రేమించాడు తన కుమారుడిని పాపంగా మార్చాడు, కానీ నిన్ను మాత్రం పాపంగా మార్చలేదు. నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు. దేవుడు ఎంత పాపినైనా ప్రేమిస్తాడు. అసలు పరలోకం పోవాలంటే కొట్టమన్నాడంట, నా మీద కొట్టన్నాడంటే తండ్రి ఏడిస్తానంట. ఈ లోకం కోసం ఏడిస్తే ఆయన కన్నీళ్ళు ఏమైపోయినాయండి? ఏరులైపోయినాయంట. తన కుమారుడు రక్తం పరలోకంలో రక్తముగా మారిందంట. హెజెస్కేల్ గ్రంథము చూడండి ఒకసారి. హెజెస్కేల్ గ్రంథము 7వ అధ్యాయము 23వ చదువుకున్నాం. హెజెస్కేల్ గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనము చదువుకున్నాం. హెజెస్కేల్ గ్రంథము దేశము రక్తముతో మునిగి ఉన్నది. ఏ రక్తం? ఎవరు రక్తం అండి? యేసుక్రీస్తు రక్తము. ఏ దేశము? పరలోక దేశము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16 చదవండి. దేశం మొత్తం రక్తమే, భూలోకం మొత్తం కన్నీళ్ళే. కుమారుడు
కుమారుడు రక్తం మొత్తం పరలోకపు దేశంలో మునిగిపోయింది. ఈ తండ్రి కన్నీరు భూలోకం మొత్తం కూడా ఏరులైపోయింది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ చదువుకుంది. ఏ దేశము? దేశము అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్న ఆ దేశం మొత్తం కూడా యేసుక్రీస్తు రక్తముతో మునిగిపోయింది. ఏ దేశం అండి? ఏ దేశం చెప్పండి? ఏ దేశం? పరలోకం యేసయ్య రక్తంతో మునిగిపోయింది. ఎందుకో తెలుసా? ముళ్ళ కిరీటం, ప్రతి ముళ్ళు బహు పొదునైనది చిప్పెట్టి పెట్టగలిగే లోపలికి దిగిపోయింది. దేంతో కొట్టాడండి? పర్వతంతో. వాళ్ళేమో సైనికులేమో పోలీసుల దగ్గర ఏముంటుంది? పోలీసు దగ్గర స్టిక్ ఉంటుంది. పోలీసు దగ్గర ఏముంటుంది? లాఠీ ఉంటుంది కదా, లాఠీతో కొడతారు. అంతేనా? రోమా సైనికులు వాళ్ళ దగ్గర కర్ర ఉంది, కర్రతో కొట్టారు. కర్రతో కొడితే యేసు రక్తం అక్కడి వరకే ప్రవహించింది, రక్తమాంసం కలిగి ఈ లోకంలోకి వచ్చినప్పుడు. కానీ సృష్టిలో ఎప్పుడు జరిగిందా ఈ కాలం? ఇదంతా ఎప్పుడు? అనాది కాలంలో జరిగిన ప్రక్రియ సొలొమోనుకి తెలియజేస్తే సొలొమోను రాస్తాడు సామెతల గ్రంథంలో, అనాది కాలంలో తన కుమారుడు కూర్చోబెట్టి ఏ కిరీటం అది? పాపపు ముళ్ళు కిరీటము, ముళ్ళ కిరీటం. ఎంత పొదునైనదండి, ఎంత పొదునైనది, బహు షార్పు. పెట్టి పెట్టక తెలికే దిగబడిపోయిందంట. సరిగా దిగబడిందో లేదని ఆ పాపపు పర్వతముతో, ఏ పర్వతం అండి? పర్వతం కొట్టగానే ఆ రక్తం ఏమైపోయిందండి? ఏరులో కాదండి, దేశములో, పరలోక దేశములో మొత్తం మునిగిపోయింది. ఎవరిది రక్తం అడుగుతున్నారంటే? 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, సృష్టి అవంతులు. ఈ రక్తం ఉంటాయా? ఈ రక్తముతోనే లోకాన్ని నేను కొన్నాను, నిన్ను కొన్నాను, నన్ను కొన్నాడు, అందరిని కొన్నాడు. ఏ రక్తముతో? యేసు ప్రభు కార్చిన రక్తముతో అని ఎవరికి చెప్పాడు? తండ్రి సృష్టికి చెప్పాడు, దేవదూతలకు చెప్పాడు, 24 పెద్దలకు చెప్పాడు, 4 దేవదూతలు చెప్పాడు, 4 జీవులకు చెప్పాడు. ఆ రక్తం చేసాడు మనందరినీ. నిన్ను కొన్నాడు, నన్ను కొన్నాడు, యావత్ ప్రతి ఒక్కరిని కొన్నాడు. తండ్రి అంట రక్తం కారుతంటే, తండ్రి కుమారుడు రక్తం కారుతంటే తండ్రి అల్లాడిపోయాడు. ఏమండి, నాకు నలుగురు మనవరాళ్ళు. మా పెద్ద అబ్బాయికి 2 ఆడపిల్లలు, మా 2 అబ్బాయికి 2 ఆడపిల్లలు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం దెబ్బ తగిలిద్దని చాలా జాగ్రత్తగా ఎక్కుతుంటారు. అంటారు, తాతయ్య పైకి ఎక్కుతూ ఉంటారు. ఏడండి, గొర్రెపిల్ల ఎక్కుతూ ఉంటారు. గొర్రెపిల్ల ఎక్కడరా అంటే, ఒక అమ్మాయినిది కదా, నేను సంకలు ఎక్కుతుంటారు. మొయ్యలేనంటే ఊరుకోరు. ఏమో దిగుతూ జాగ్రత్త దిగుతారు అదండి. భయం. మనకి అంత భయం ఉంటే మన తగల మీద తన కుమారుడు యేసుక్రీస్తుని ఏ కిరీటం పెట్టుకుంటాడండి? ఏ కిరీటం? పాపము ముళ్ళ కిరీటంతో కొడితే యేసు ప్రభు అల్లాడిపోయాడంట, తల్లకిందులైపోయాడంట. ఏమీ లేదండి, రక్తము ప్రాణం మొత్తం కార్చేశాడు. ఒక్క స్కల్టన్ మాత్రమే నిలబడింది. మొత్తం కారితే ఆ శ్రేష్టమైన దేశమైన పరలోకం మొత్తం ఏం కానిందండి? యేసయ్య రక్తముతో నిండి. చదివారు హెచెస్కేలు గ్రంథము, ఇప్పుడు చదివారు కదా, 7వ అధ్యాయము 23వ చదివారు కదా. హెచెస్కేలు గ్రంథము 7వ అధ్యాయం 23వ చదివారు. నిండి ఉన్నది, నిండి అన్నదా నిండలేదా? రక్తం దేశం అంత రక్తం అంటే ఏ దేశం అది? పరలోక దేశము. కారతంటే తండ్రి ఏడుస్తున్నాడు, అటు మళ్ళీ ఏడ్చాడంట. అటు మళ్ళీ ఏడుస్తుంటే ఆయన కన్నీరు ఏమైందండి? ఆ ఏర్లు ఆడవారిని భూమి మీద పారిని. చూడండి అనమాట. 19వ కీర్తన మీరు చదివే చూడండి.
150 139 వచ్చినమో 139 వచ్చినమేనా 136 వచ్చిన చదవండి. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించపోయినందుకు ఎవరి కన్నీరండి? తండ్రి అయిన దేవుని కన్నీరు ఏరులైపారి. ఎక్కడ భూలోకం మొత్తం ఏరులైపారింది. సహోదరుడా, దేవుడు నీ కోసం తన కుమారుని పాపంగా చేశాడు, పాపంగా మార్చలా, పాపంగా చేశాడు. నువ్వు అడగాలి, ప్రభువా నువ్వునేమో నీ నీతిగా చేసుకున్నావు, నీ కుమారుడు నా పాపంగా చేసావు, నన్ను ఎందుకు క్షమించు ప్రభు అంటే యేసయ్య సంతోషిస్తాడు. ప్రార్థించి ఒకటే నువ్వు అడగాలి, నన్నేమో నీ నీతిగా మార్చుకున్నావు, నీ కుమారుని యేసుక్రీస్తుని పాపము లేని కుమారుడిని పరిశుద్ధుడిని నా కోసం పాపంగా చేసావు కదా, ఆయన నన్ను క్షమించంటే యేసయ్య ఇట్టే క్షమిస్తాడు. నిట్టే వాక్యం అండి ఇది, క్షమిస్తాడు. ఎంత పాపం చేసేవని చూడు. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాడు అంటే పాపం చేసినందుకు వెళ్ళడం, పాపాన్ని ఒప్పుకున్నందుకు వెళ్తాడు. రక్షణ ఉచితం అంటే అది ఫ్రీ. ఎంత ఘోరపాపమైన జీవితాన్ని పాపం చేయకో. ఒక హృదయంలో యేసు ప్రభు ఉన్నాడంటే పాపము అసహ్యం కలుగుతుంది. పాపము అసహ్యం కలగండి ఎవిడెన్స్ ఏంటి బ్రదర్? నా హృదయంలో పాపం అసహ్యం కలుగుతుందంటే నేను సిగరెట్లు, బిడీలు, ఆల్కహాల్ తాగుతున్న వాళ్ళని చూస్తుంటే మనకి ఎందుకు అసహ్యం కలుగుతుంది? మన హృదయంలో ఏమున్నది? వాక్యం ఉంటే పాపం అసహ్యం కలుగుతుంది, వాక్యం లేకపోతే పాపం ఆకర్షణ కలుగుతుంది. ఇదే నిర్వచనం. ఒక హృదయంలో దేవుని వాక్యం ఫుల్ అయి ఉంటే వాడికి ఏం కలుగుతుంది? పాపం అంటే అసహ్యం కలుగుతుంది, పాపం అసహ్యం కలుగుతుంది. ఒకరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తుంటే పాపం అసహ్యం కలుగుతుంది. ఒకరి హృదయంలో పాపం పరిపాలన చేస్తుంటే, లోకం పరిపాలన చేస్తుంటే పాపం ఆకర్షణ కలుగుతుంది. ఆకర్షణ చంపే లేకపోతే నిన్ను చంపేస్తుంది. ఆకర్షణతో వాక్యములో ఉంది. దేవుని యొక్క అక్షరము చంపును, ఆత్మ జీవము. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, kill the fires before it kills you, before the kills the fire before it kills you. అగ్ని చంపు, లేకపోతే అది నిన్ను చంపిద్దని ఉంది. అగ్ని చిన్నదే, దాన్ని నువ్వు చంపు. అది చంపక ముందు దాన్ని చంపు, లేకపోతే అది నేను చేసేది చంపే. అది చిన్నదే. మన ఎడల్లో స్టవ్ ఉంటాయి కదా, ఈ లైటే కదా, ఎంత దాని స్పార్క్ ఎంతండి? ఎంత చిన్నది? కంట్లో నలుసుకుంటే కూడా అది లైట్ చేయగానే ఎంత మంట మండిద్ది? విత్ ఇన్ సెకండ్ బ్లాస్ట్ అయిపోద్ది. అందుకే చెప్పారు కదా, కిల్ ద ఫైర్స్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ. నిన్ను అది చంపక మునిపే దాన్ని చంపు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. అక్షరాన్ని చంపంటే పగలగొట్టు, శుద్ధితో పగలగొట్టు. దాంట్లో లోతుగా ఉన్న వాక్యం దాన్ని బయటికి తీ, లేకపోతే అక్షరాన్ని చంపేస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన కాక. చివరి ప్రార్థన పాస్టర్ చేస్తారు, తర్వాత కార్యక్రమం విజయ్ చేస్తారు.